హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు నెట్వర్క్ అఫీషియల్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఉన్న సిచ్యువేషన్ కి రిలేటెడ్ గా మన ఆలోచనల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అన్న దానికోసం అయితే డిస్కస్ చేసుకుందాం. అనగనగా ఒక ఊరు అయితే ఉంటుంది. ఆ ఊర్లో అయితే కొంతమంది ప్రజలు అయితే జీవిస్తుంటారు అనమాట. అందులో నుంచి ఒక ఇద్దరు పర్సన్స్ అంటే ఏంటి, ఒక ఫాదర్ ఉన్న ఒక కొడుకు ఏమిచ్చి వాళ్ళకి ఏదో పని ఉండి బయట ఊరికి అయితే వెళ్ళాలనుకుంటారు. సో ఆ రోజు ఏం చేస్తారంటే ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళిద్దరు అయితే అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయిన తర్వాత నుంచి కొంత దూరం జర్నీ చేస్తారు. జర్నీ చేసిన తర్వాత మనందరికి తెలిసిందే, వెళ్ళే ప్రతి చోట ఒకటే లాంటి రోడ్డు ఉండదు. సో అక్కడ ఏమవుతుందంటే కొంచెం రోడ్డు అనేది ఎత్తు పల్లాలు ఉండడం వల్ల వాళ్ళ నాన్నకైతే బాగా దాహం వేస్తుంది. దాహం వేసిన తర్వాత కొంత దూరం నడుస్తారు. నడిచిన తర్వాత నుంచి వాళ్ళ నాన్న అయితే ఆ అబ్బాయికి బాబు నాకు కొంచెం దాహం వేస్తుంది, కొంచెం నీరు తెచ్చివ్వా అని అయితే వాళ్ళ నాన్న అడుగుతాడు. అడిగిన తర్వాత అబ్బాయి ఏం చేస్తాడు, సరే నాన్న ఈ చెట్టు కింద నువ్వు కూర్చో, నేను దగ్గరలో ఎక్కడైనా వాటర్ ఉంటే నేను తెస్తాను అనుకుని అబ్బాయి ఏం చేస్తాడు, వాళ్ళ నాన్న ఒక చెట్టు కింద కూర్చోబెట్టి అక్కడ నుంచి ఆ అబ్బాయి అలా చుట్టుపక్కల ఉన్న ఏరియాల కంట చూసుకుంటూ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏమొచ్చి ఒక ప్లేస్ కనిపిస్తుంది, అతనికి కనిపించింది. అక్కడైతే వాటర్ ఉంది. కాకపోతే ఏంటి, ఆ వాటర్ అయితే బురదగా ఉంది. అందులో చేపలు ఉన్నాయి, బట్టలు తుక్కుతున్నారు, ఆవులు స్నానం చేయిస్తున్నారు, బళ్ళు అలాగే వెళ్తున్నాయి. సో ఆ వాటర్ అంతా బురదగా ఉండడంతో అతనికి ఏమనిపించిందంటే, ఈ వాటర్ కనుక మా ఫాదర్కి ఇస్తే ఖచ్చితంగా హెల్త్ అయితే డ్యామేజ్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లం వస్తుంది అనుకుని ఏం చేస్తాడు అబ్బాయి, అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు డైరెక్ట్ గా వాళ్ళ నాన్న ఉన్న ప్లేస్ కి. అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే, నాన్న నేను మాక్సిమం ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ మొత్తం చూశాను, వాటర్ అయితే ఎక్కడా లేదు, కానీ ఒక ప్లేస్ లో ఉంది. ఆ ప్లేస్ లో అయితే నీళ్లు ఉన్నాయి. కాకపోతే ఏంటి, అందులో ఆవులు స్నానం చేయిస్తున్నారు, బట్టలు తుక్కుతున్నారు, ప్లేట్లు కడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే అదే అన్నమాట, ఆ వాటర్ నుంచే బళ్ళు గట్ర వెళ్తున్నాయి కాబట్టి బురదగా ఉంది నాన్న, అందుకే నేను నీరైతే తేలేదు అని అయితే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారంటే, సరే బాబు బొద్దుగుందా, ఒక 10 నిమిషాలు కూర్చున్న తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి నీరు తెద్దువులే అని అయితే ఆ ఫాదర్ ఆ అబ్బాయికి చెప్తారు. చెప్పిన తర్వాత ఏం చేస్తారు, కాసేపు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఒక 10-20 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఆ ఫాదర్ అయితే ఆ అబ్బాయికి అడుగుతాడు, ఏమని, నాన్న నాకు దాహం వేస్తుంది, నీరు తెచ్చివ్వా అని అడుగుతాడు. మళ్ళీ అడిగిన తర్వాత అబ్బాయి ఏం చేస్తాడు, సరే నాన్న నేను మళ్ళీ చూస్తాను అక్కడికి వెళ్ళి అనుకున్న అబ్బాయి ఏం చేస్తాడు, వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, అదే ప్లేస్కి వెళ్ళి ఈసారి తెచ్చేస్తాడు. ముందుసారి ఏంటి, వాటర్ తేలేదు. ఈసారి మాత్రం వెళ్ళి వెంటనే వాటర్ అయితే తెస్తారు. తెచ్చి వాళ్ళ నాన్నకైతే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అయితే వాళ్ళ నాన్న తాగుతారు. అప్పుడు తాగడం అయిపోయిన తర్వాత అబ్బాయి అయితే వాళ్ళ నాన్నకు అడుగుతారు, నాన్న నేను ఇందాక ఏదైతే ప్లేస్కి వెళ్ళానో ఆ ప్లేస్ లో వాటర్ అనమాట బురద ఉంది, బట్టలు ఉతికేటోళ్ళు, ప్లేట్లు వాష్ చేసేటోళ్ళు, స్నానాలు చేసేటోళ్ళు, బళ్ళు కూడా అదే మీద ఉండేది. వెళ్ళిన తర్వాత ఆ వాటర్ ఉంటే బురదగా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే వాటర్ ఉందో అదే వాటర్ నేను ఇప్పుడు నీకు తెచ్చిచ్చాను నాన్న, ఇప్పుడు మాత్రం ఆ వాటర్ బురదగా లేదు అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏమంటారు, ఇప్పుడు నీకు ఏం అర్థమైంది అని అయితే అబ్బాయిని అడుగుతాడు. అడిగిన తర్వాత ఏమర్థమైంది నాన్న, ఏం లేదు, నాకు ఏది అర్థం కాలేదు అని అయితే అబ్బాయి వాళ్ళ నాన్నతో చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఒకటే అంటారు వాళ్ళ ఫాదర్, లైఫ్ లో నువ్వు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత నీకు నేచర్ నీకు అనుకూలంగా ఉండదు, కల్చర్ నీకు అనుకూలంగా ఉండదు, ఫుడ్ నీకు అనుకూలంగా ఉండదు, నువ్వు అనుకున్న పని నువ్వు అనుకున్నట్టుగా ఉండదు, ఏది కూడా నువ్వు అనుకున్నప్పుడు అనుకున్నలాగా ఉండదు. కాకపోతే నువ్వు ఎప్పుడైతే నీ నుంచి బయట ప్రదేశానికి వెళ్తావో, బయటకు పనికి వెళ్తావో, ఏదైనా చేయాలనుకుని బయట అడిగేస్తావు, ఆటోమేటిక్గా నువ్వు అనుకున్నట్టయితే ఆ ప్లేస్ ఉండదు. అలాంటి టైం అప్పుడు నీకు ఏంటనిపిస్తుంది, నచ్చదు, వెళ్ళిపోవాలనిపిస్తుంది, అస్సలు బాగోదు, పని చేసిన వాళ్ళు ఉన్న ప్లేస్లో మనకి నచ్చకపోవచ్చు, ప్రతి ఒక్కటి మనకి ఏంటి ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే ఏంటి, ఉండాలి అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చానన్న ఆలోచన వస్తుంది. అలాంటి టైంలో అనమాట నువ్వు ఒకటే ఎందుకు వచ్చాను అన్న దానికోసం 10 లేదా 20 నిమిషాలు ఆలోచించిన తర్వాత అనమాట నువ్వు డిసిషన్ తీసుకో. ఎందుకంటే నువ్వు ఒకసారి ఆలోచించు, ఇంటి నుంచి బయటికి వెళ్ళావంటే తిరగడానికి కానీ ఆడుకోవడానికి కానీ ఎంజాయ్ చేయడానికి అయితే రావు. ఎందుకు, ఇంటి నుంచి వన్స్ ఒక పర్సన్ బయటికి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలి, ఇంటి వాళ్ళని చూసుకోవాలి, డబ్బులు సంపాదించాలి. నేను ఈరోజు కష్టపడితేనే నా ఇల్లు గడుస్తుంది అన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు ఆ పని ఎలాగుంది, అక్కడ ప్లేస్ ఎలా ఉంది, పని చేసేటోళ్ళు ఎలా ఉన్నారు, వర్క్ ఎలా ఉంది అన్నది చూడుకు. ఒక 10-20 నిమిషాలు ఆలోచిస్తే నువ్వెందుకు వెళ్ళావు ఏంటి అనేది నీకు ఒక క్లారిటీ వస్తుంది. వచ్చిన దాని తర్వాత ఖచ్చితంగా నువ్వు ఎలా ఆలోచిస్తావు, నిన్ను నిజంగా ఎవరైనా నమ్ముకొని ఉన్నారనుకో, ఆ పని కోసం అయితే ఎప్పుడు కూడా నువ్వు
చూసేది ప్రతి ఒక్కటి నీకు అనుగుణంగా ఉండదు. అయినప్పటికీ నువ్వు ఎలా ఆలోచిస్తావు? పాజిటివ్గా ఆలోచిస్తావు. ఎందుకు? నేను వచ్చింది పని కోసం, పని ఎలా ఉందా ఎంచడానికి కాదు. సో దానికోసం నేను ఎలా థింక్ చేస్తాను? పెద్దదిగా ఆలోచిస్తాను. ఎందుకంటే నా ఆలోచన ఎంత పెద్దదిగా ఉంటే ఆ పని ఎలా ఉన్నప్పుడు కూడా నాకు వచ్చే ప్రాఫిట్ అయితే పెద్దదిగా ఉంటుందని నాకు తెలుసు. కాబట్టి నేను ఏం చేస్తాను? దానికోసం అది నాకు నచ్చకపోవచ్చు, ఆ పని నాకు రాకపోవచ్చు, కానీ ఏం చేస్తాను? నాకు రాకపోయినా నాకు నచ్చకపోయినా నేనేం చేస్తాను? ఆ పని ఎలాగైనా చెయ్యాలి. నాకు రాదు అయినప్పుడు తెలుసుకొని చెయ్యాలి అన్న ఆతృత అయితే అక్కడ అతను టైం ఇస్తారు. ఎందుకు అంటే అక్కడ ఒక పాజిటివ్ ఆలోచన ఉంటుంది కాబట్టి. ఎందుకు పాజిటివ్గా ఆలోచిస్తారంటే తను నమ్ముకొని చాలా మంది ఉన్నారు ఇంట్లో. సో ఆ యొక్క ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా నువ్వేంటి ఆ ప్లేస్ ఎలా ఉన్నా కూడా నువ్వు నెగిటివ్ ఎప్పుడు థింక్ చేయవు. నువ్వు వెళ్ళిన పని ఏంటి, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అన్నది మాత్రమే చూస్తావు. ఎప్పుడైతే నువ్వు పెద్దగా ఆలోచిస్తావో చిన్న చిన్నవి నువ్వు అనుకున్నట్టు లేకపోయినా కూడా పెద్దగా దానికోసం పట్టించుకో. ఎందుకంటే మనం ఎప్పుడైతే పెద్ద పనులు చేయాలనుకుంటామో ఆ రోజు మనం చిన్న చిన్న ఆటల కోసం చిన్న చిన్న వీటి కోసం మనం ఎప్పుడు ఆలోచించామన్నమాట అని అయితే ఆ ఫాదర్ అయితే ఈ స్టోరీలో తనకి చెప్తారనమాట. చెప్పిన తర్వాత మీకు ఏం అర్థమై ఉంటుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మీ లైఫ్లో మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే, మీకు కూడా మీ ఫాదర్ ఉంటే ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అనుకున్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకో పక్కనే ఉన్న పండు నెట్వర్క్ అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మర్చిపోకండి. మీకు ఇంకా అలాంటి వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి గైస్. బై బై.